హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఈ రోజుల్లో అందరికీ బిగ్ బాస్ ఫీవర్ పట్టుకుందనే చెప్పాలి. బుల్లితెర మీద ఎన్నో వేరే ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా చాలామందికి బిగ్ బాస్ అంటేనే ఇష్టం. ఎందుకంటే వేరే ప్రోగ్రామ్స్లో సింగింగ్, డాన్సింగ్ లైక్ ఇలాంటి ఏ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నా కూడా మనం విన్ అవ్వచ్చు. కానీ బిగ్ బాస్లో మాత్రమే మనల్ని మనం జెన్యూన్గా ప్రూవ్ చేసుకోవాలి. అలాగే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కాకుండా మళ్ళీ మన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఒంటరి పోరాటం చేయాల్సి ఉంటుంది. మరి అలాంటి ఎన్నో ఛాలెంజెస్ని ఎదుర్కొని బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్గా నిలిచారు నిఖిల్ గారు. మరి నేను ఇంత ఎలివేషన్ ఇచ్చానంటే మరి మన గెస్ట్ నిఖిల్ గారే అని మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మాట్లాడదాం. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఆబ్వియస్లీ గెలిచినోడికి ఇంకెలా ఫీల్ ఉంటుంది. అండ్ గెలిచినోడి కన్నా గెలిపించే వాళ్ళు నాకు ఇంతమంది ఉన్నారన్నప్పుడు దానికన్నా ఎక్కువ 10 రెట్లు హ్యాపీనెస్ ఉంది నాలో. సో చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నా. ఒకసారి మీ హ్యాండ్ లిఫ్ట్ చేసిన తర్వాత ఒక లుక్ వచ్చింది మీ ఫేస్లో, ఒక కాన్ఫిడెన్స్. అది ఫస్ట్ నుంచి ఉండేనా మీకు నిజంగానే టైటిల్ విన్ అవుతాను అనే కాన్ఫిడెన్స్ లేకుండే. నేను హౌస్ ఎంటర్ అయినప్పుడు 5వ వారం 6వ వారం వెళ్ళిపోతాను, ఇంకా నాకు ఈ ప్లేస్కి అక్కడ చాలామంది చాలా టఫ్ కాంపిటేటర్స్ ఉన్నారు, ఇంకా 5-6 వీక్స్ ఏమంది అనుకుని కూర్చున్నాం. దాని తర్వాత నేను నామినేషన్స్ ఉన్నప్పుడు ఓట్స్ వల్ల సేవ్ అవ్వడం ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే యూఆర్ డూయింగ్ గుడ్, ఏం కాదు మేము ఉన్నాం మీకోసం అన్నట్టు జనాలు నాకు చెప్తున్నారు అన్నట్టు ఒక ఫీల్ పెంచుతూ వచ్చింది నాలో. సో దట్ గేమ్ మీ అ వెరీ గుడ్ కాన్ఫిడెన్స్. టాప్ 5 వచ్చేసరికి నేను ఇంకా పీస్, అరే ఇక్కడ దాకా తీసుకొచ్చారు, ఎన్నో లక్షల కోట్ల మందికి మాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. బేసిక్లీ చెప్పాలంటే నేను ఇప్పుడు నడుస్తున్న దారి, అంటే నేను ఏ లైఫ్ స్టైల్ ఇప్పుడు వచ్చానో నేను, ఇది చాలామంది డ్రీమ్స్. సో ఆ డ్రీమ్స్ని నాకు ఇచ్చారు జనాలు ఇష్టపడి, అంటే ఐఎమ్ ఆల్రెడీ అ విన్నర్. సో ఇంకా టాప్ 5లో వచ్చాయి, 5లో పోయినా పర్లేదు, 4లో పోయినా పర్లేదు, హ్యాపీ నేను అన్నట్టు ఫిక్స్ అయిపోయి ఇంకా నవ్వుతున్నా. బేసిక్లీ టాప్ 2లో స్టేజ్లో చేయబట్టుకుని ఇంకా డిసిజన్ చెప్పాలన్నప్పుడు ఐ వాజ్ లాఫింగ్, నవ్వుతున్నా అక్కడ నేను. అంటే నేను ఫుల్ హ్యాపీ అయిపోయా, ఇంకా బయటకు కూడా వెళ్తున్నా, నేను మా వాళ్ళని కలవచ్చు అని ఆ ఫీలింగ్లో హ్యాపీ. అందరినీ చూస్తుంటే కూడా నవ్వుస్తుంది, అందరూ టెన్షన్లో కూర్చున్నారు. సో దట్ వాజ్ వెరీ హ్యాపీ మూమెంట్. నేను అది లిఫ్ట్ చేయకపోయినా ఐ వాజ్ ఆల్రెడీ హ్యాపీ, బికాజ్ నన్ను అక్కడి దాకా తీసుకొచ్చారు అనేది నాకు చాలా హ్యాపీ. మీ పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉండింది? దే వర్ ఎమోషనల్ యాక్చువల్లీ. అంటే బయటకు వచ్చిన తర్వాత అమ్మ, నాన్న, మా తమ్ముడు, మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ చెప్పడం జరిగింది. వెన్ ఐ సా ఇట్, నేను కళ్ళారా చూసినప్పుడు నా కోసం అంతలా ఫైట్ చేసి జనాలు సపోర్ట్ చేశారంటే ఇంక దానికన్నా ఇంకేం కావాలి పోయి లైఫ్లో. యాజ్ అన్ యాక్టర్ మాకు కావాల్సింది జనరల్ గుర్తింపు, నాకు దానికన్నా ఎక్కువ దొరికింది లైఫ్లో. సో ఐమ్ ఆల్రెడీ బ్లెస్డ్ అండ్ ఐమ్ ఆల్రెడీ అ విన్నర్ నా లైఫ్లో అని చాలా హ్యాపీగా ఉంది. సూపర్ అసలు. సో బిగ్ బాస్కి ముందు, బిగ్ బాస్ తర్వాత లైఫ్ ఎలా ఉంది? ఏం డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి మీకు? బిగ్ బాస్కి ముందు, బిగ్ బాస్కి నాలో డిఫరెన్సెస్ అంటే ఐఎమ్ మోర్ కాన్ఫిడెంట్ నా, ఎమోషనలీ స్టేబుల్ అయ్యి. యాక్చువల్లీ ఎమోషనల్ పర్సనలే, బట్ అది ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది నేర్చుకున్నాను ఈ ప్రాసెస్లో. అండ్ లైఫ్లో చిన్నది ఎంత వాల్యుయబుల్ అనేది నేర్చుకున్నా. ఒకరు వాళ్ళ కోసం కాకుండా మీకోసం ఎవరైనా చేస్తే అది ఎంతవరకు ఇంపార్టెంట్, అంటే సెల్ఫిష్ కాకుండా మీకోసం ఎవరైనా ఇస్తున్నారంటే అంత వాల్యూ, దాని వాల్యూ ఏంటి అనేది అవన్నీ చాలా నేర్చుకున్నా. టైం సెన్స్, టైం వాల్యూ, ఫుడ్ వాల్యూ, ఎమోషన్స్, మనం ఎవరికైనా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడేటైతే ఆ వాల్యూ నేను విన్నా కదా హౌస్లో. నేను చెప్పడం జరిగింది, కొంతమంది నాకు ఎవరో చెప్పడం జరిగింది. నేను హర్ట్ అయినప్పుడు నేను చెప్పినప్పుడు కూడా వాళ్ళు హర్ట్ అవుతారు కదా. ఇలా అంటే ఆలోచన చేయడం విధానం ఏముందో ఒక మనిషి, అంటే ఒక సిచ్యువేషన్ బట్టి ఐ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ ద బోత్ సైడ్. రెండు సైడు నేను ఆలోచించగలుగుతా ఇప్పుడు. ఐ కెన్ థింక్ ఫ్రమ్ బోత్ ద సైడ్. సో నాకు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. వై దిస్ హ్యాపెండ్, ఓకే వీళ్ళు అందుకే పాపం ఇలా అయి ఉంటుంది, సో ఐ కెన్ టేక్ దట్ సిచ్యువేషన్, అంతే అలా థింక్ చేయొచ్చు అని నాకు చాలా నేర్చుకున్నాను అలాంటివి. మీరు ఇప్పుడు చెప్తుంటే మాకు వినడానికి ఈజీగా అనిపిస్తుందేమో, కానీ మీరు హౌస్లో ఉన్నారు, మీరు ఫేస్ చేసి ఉంటారు ఎంత కష్టం, క్రిటికల్ అని. అంటే అది నేర్పిస్తుంది. బేసిక్లీ బిగ్ బాస్ అనేది ఒక 105 days ఏముందో సంథింగ్ లైక్ లైఫ్ జర్నీనే. అంటే అక్కడ పైన కింద పడుతూ ఉంటాం, లేస్తాము, లూజ్, విన్, ఏడవడం, నవ్వడం, ఇది లైఫ్లో కూడా జరుగుతుంది కదా. సో అది ఒక చిన్న కైండ్ ఆఫ్ స్కూల్ అనొచ్చు ఫర్ అవర్ లైఫ్. మరి 103 daysలో ఎప్పుడైనా హోప్ వదిలేసారా మీరు హౌస్లో?
స్కోపా హోప్ హోప్ ఇంకా నా వల్ల 2-3 సార్లు వదిలేసాను. స్టార్టింగ్ రెండో వారము 3వ వారము అమ్మ నా వల్ల అంటే అంత హర్టింగ్ సిచ్యువేషన్స్ ఏముండే మీకు? అంటే బయట నుంచి చూడడానికి మాకు కనిపిస్తుంది, బట్ ఇంటర్నల్ గా మీరేం ఫేస్ చేస్తున్నారో మీకే తెలుస్తుంది. అంటే ఇక్కడ ఫ్రెండ్స్ అవుతాం అన్నట్టు అనిపిస్తుంది. లేదు గేమ్ వచ్చేసరికి వీఆర్ ఫైటింగ్ బ్యాక్. అంటే ఎమోషన్స్ చాలా ఇంబ్యాలెన్స్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు ఏంట్రా ఇట్లా మాట్లాడుతున్నారు అలాంటి చాలా, అంటే మనం కనెక్ట్ అవుతాం కదా ఫ్రెండ్షిప్ కానీ ఇంకోలాగా. ఇట్ వాస్ వెరీ హర్టింగ్ నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ హర్టింగ్ పార్ట్ ఇస్ నామినేషన్స్. ఒక్కరిని నువ్వు బ్యాడ్ అని చెప్పడం, ఒకటి నువ్వు తప్పు చేసావు అని చెప్పడము, ఇట్ వాస్ వెరీ హర్ష్. అండ్ నామినేషన్స్ అనగానే అప్పటి వరకు మీ దగ్గర మంచిగా ఉన్న వాళ్ళు సడన్ గా ఇంకొక యాంగిల్ కనిపిస్తుంది వాళ్ళు. నాకు అక్కడ నామినేషన్ వాళ్ళు చేస్తున్నారని బాధ లేదు, వాళ్ళు మాట్లాడతారు కదా. నామినేషనే కాదు, ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మాట్లాడతారు కదా ఎవరైనా, అక్కడే బాధ అనిపిస్తుంది, ఎందుకురా ఇంత కొట్టుకోవాలా మనం అని. సో అదొక్కటే, అదే కొన్ని ఆ ఎమోషన్స్ వల్ల నేను లో అయిపోయా, మళ్ళీ బెంగ అంటే పెట్టుకున్నాను. చూస్తేనే తెలిసిపోతుంది బిగ్ బాస్ సీజన్ 8 మొత్తం మిమ్మల్ని చూస్తే ఒక ఎమోషనల్ పర్సన్ అని తెలుస్తుంది. మరి ఎలా ఉన్నారు 1 or 3 days బయట ఫ్యామిలీకి దూరంగా? చాలా కష్టం కదా, ఒక ఎమోషనల్ పర్సన్ కి మెయిన్ గా ఎక్కువ కష్టం. నాకు ఫ్యామిలీ వాళ్ళు ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరికి దూరంగా రాగానే బెంగ పెట్టుకున్నాను. అదే 2nd, 3rd వీక్ నుంచి చాలా అది కూడా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ నాకు. అండ్ దాని తర్వాత ఎట్లయితే ఎట్లా ఉన్నంత రోజు ఉంటా, నాకు ఎలా అనిపిస్తుందో అలాగే ఉందాం, జనాలకి ఇష్టం అయితే దిల్ సేవ్ మీ ఆర్ ఎల్స్ ఐల్ గెట్ ఎలిమినేటెడ్, దట్స్ ఓకే అన్నట్టు నించున్నా. ఇంకా ఓకే, మీరు యాక్చువల్గా కన్నడ ఇండస్ట్రీ సైడ్ నుంచి వచ్చిన పర్సన్, సో మీకు అక్కడ బాగా అనిపిస్తుందా, మరి తెలుగు ఇండస్ట్రీ బాగా అనిపిస్తుందా? అంతా సేమే కదండి. అంటే అక్కడ ఇక్కడ అంత అలా డిఫరెన్షియేషన్ నేను చేయను, బికాజ్ నన్ను ప్రేమించే వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు, లేదనట్లేదు, అబద్ధాలు చెప్పాను. నాకు చాలా మంచిగా రిసీవ్ చేసి నన్ను చాలా ఇష్టపడింది ఇక్కడ తెలుగు పీపుల్. అదే అంటే ఒక కన్నడ పర్సన్ ని తెలుగు పీపుల్ ఇంతగా ఇష్టపడుతున్నారు అని అంటే మీకు కూడా. కన్నడ పర్సన్ అని ఏం లేదు, ఇండియన్సే కదా అందరూ, అంతే కదా. ఇప్పుడు మీరు అంతే బేసిక్లీ ఇప్పుడు హిందీలో నా పేరు రాసిన, తెలుగులో రాసిన, తమిళ్లో రాసిన, కన్నడలో రాసిన అక్షరాలే వేరు, పిలుపు మనిషి సేమే కదా. ఓకే, సో ఇండియన్ అన్నప్పుడు ఇది నచ్చే ఇక్కడ టైటిల్ వచ్చేసింది ఇందుకే. లేదు నేను సీరియస్, ఇప్పుడు ఇండియన్ టీమ్స్ వేరే టీంతో ఆడుతున్నప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారు మీరు? ఆ ప్లేయర్కి మాత్రమే సపోర్ట్ చేస్తారా, టీంకి సపోర్ట్ చేస్తారు? సో ఐ ఆమ్ ఎన్ ఇండియన్. మీరు నన్ను సపోర్ట్ చేయని చెప్పట్లేదు, మీకు ఎవరు నచ్చుతారో చేసుకోండి, ఇట్స్ ఓకే. మీకు నేనే నచ్చాలని కూడా రూల్స్ ఏం లేదు, సో ఇట్స్ ఓకే ఫర్ మీ. సో అసలు ఎలా స్టార్ట్ అయింది మీ కెరియర్? ఫస్ట్ కెరియర్ నేను ఆర్కిటెక్ట్ చేస్తుండే బెంగళూరులో. ఓకే, సో మా నాన్నకు తెలిసిన ఒక పర్సన్ ఫ్రెండ్ నేను ఒక సినిమా కావాలి అని చెప్తే ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ ఒక సినిమా థియేటర్స్ ఒక సీరియల్ చేసి దాని తర్వాత గోరింటాకు నుంచి 2019 నుంచి నాకు తెలుగు అది మంచి రికగ్నిషన్ ఇచ్చింది. చాలా 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 ఇష్టపడ్డారు ఆ సీరియల్ చాలామంది. ఓకే, బయట బిగ్ బాస్ తర్వాత ఏదైనా ఫ్యాన్ మూమెంట్, మంచి గుర్తుండిపోయే ఫ్యాన్ మూమెంట్ ఏదైనా జరిగిందా? నాకు డైలీ జరుగుతున్నానండి. అంటే నాకు ఆ ఫ్యాన్ మూమెంట్ అని చెప్పలేను, అది అంటే నేను వాళ్ళకి ఫ్యాన్ అవుతున్నాను యాక్చువల్లీ చెప్పాలంటే. నన్ను ప్రేమించి అంతలా ఆదరించే వాళ్ళ కోసం నేను ఫ్యాన్ అవుతున్నాను. అంటే నా ఫోన్ ఓపెన్ చేసినప్పుడల్లా నన్ను ఇష్టపడి సపోర్ట్ చేసిన వాళ్ళదే పోస్టులు వస్తుంది. ఎక్కడైనా వెళ్తే గుర్తింపు చేసి ఆ ప్రేమ ఆప్యాయతతో మాట్లాడతారు, అంటే నా వాళ్ళు మా ఇంటి వాడిలాగా మాట్లాడతారు. ఇంకా దానికన్నా ఇంకా నాకు ఇట్స్ ఫ్యాన్ మూమెంట్ కాదు, ఐఎమ్ లైక్, నాకు ఒక్కొక్కసారి ఇది నిజమా అనిపిస్తుంది నాకు, అంటే ఎక్కడో వేరే చోటు ఉన్నానేమో, నిజమా కాదా అలా ఒక ఇల్యూజన్ లాగా ఫీల్ అయిపోయాను. అసలు ఇంత ఫ్యాన్ బేస్ ఉంది మీకు అని బిఫోర్ బిగ్ బాస్ వెళ్ళేటప్పుడు అనుకున్నారు అసలు మీరు? అంటే నాకు నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు అనుకున్నాను, అంటే నాకు బేసిక్లీ ఫ్యామిలీ ఆడియన్స్ అనుకున్నాను, అంటే మోర్ నాకు ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు. బట్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు చెప్పడం జరిగింది, నీకు యూత్ కూడా, నేను చిన్న స్కూల్ పిల్లలు కూడా నా కోసం సపోర్ట్ చేశారని అదే చెప్పారు. ఇంకా వాళ్ళకి ఇష్టమైంది కాబట్టి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, ఐఎమ్ వెరీ బ్లెస్డ్ యాక్చువల్లీ అంత సపోర్ట్ చేశారని. అండ్ ఇంకా చాలా వీడియోస్ చూస్తుంటాయి, అంటే ఈ ఛానల్ వాళ్ళందరూ వెళ్ళి ఆడియన్స్ దగ్గర డైరెక్ట్గా అడుగుతారు కదా మీకు ఎవరు ఇష్టం ఏంటి అని. చిన్న స్కూల్ పిల్లలు కూడా అంత సపోర్ట్ చేశారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఏదన్నా ఎలిమినేట్ అయిన ఒక వీక్లో అరే ఈ వీక్ వెళ్ళిపోతారు అబ్బాయి ఇంకా అయిపోయింది అన్నట్టు ఎప్పుడన్నా? నేను నామినేషన్ ఉన్న వారం అంతా అనుకున్నాను, ప్రతిసారి ఈరోజు నేను వెళ్తా. పాప మా వాళ్ళందరూ ఎవరెవరు నామినేషన్లో ఉంటారో వాళ్ళందరూ కొంచెం టెన్షన్లో ఉంటారు కదా, చిల్గా ఏం లేదు నేను అది అయిన తర్వాత నేను సేవ్ అయితే వాళ్ళ మొగం చూసేవాడిని కదా, నేను అదే సేవ్ అయిపోయా, వీడికి ఏం చెప్పాలి, వీడు నా మొగం చూస్తాడు, వెళ్ళిపోతా వాళ్ళు ఉన్నావు ఏంట్రా నువ్వు.
వెళ్ళిపోతా నేను మాత్రం వెళ్ళలేదు, అందరు అందరూ వెళ్ళిపోయారు పాప. పాపం కదా. అంటే నాకు ఐ వాజ్ రెడీ, అంటే సేవ్ అయితే ఆడతా, లేదంటే ఓకే. అంటే నేను ఎలా ఫీల్ అయ్యేవాడిని అంటే, నేను ఎలిమినేట్ అయితే అరే నేను తప్పు చేశానని ఫీల్ అయ్యేవాడిని కాదు, నాకన్నా బెటర్ ప్లేయర్స్ ఉన్నారేమో అందుకే నేను ఎలిమినేట్ అవుతున్నాను ఫీల్ అవుతాను. స్పోర్ట్స్లో ఓడిపోయినా నేను ఎలా రిసీవ్ చేయగలుగుతాను ఇది ఉండాలి మనకు కూడా, గెలిస్తే మాత్రమే కాదు. అందుకే నేను రెండు నార్మల్గా తీసుకుంటాను. ఓకే, సూపర్. అసలు ఇలాంటి మెంటాలిటీ వాళ్ళు చాలా రేర్గా కనిపిస్తారు అంటే అనుకుంటా. అది ఇంకా ఎక్స్పీరియన్స్. అది అంటే ఎమోషనల్ పర్సన్లో ఇలాంటి మెంటాలిటీ వాళ్ళు చాలా రేర్గా. ఎమోషనల్ అనేది ఒక పర్సన్ టు పర్సన్ కన్సర్న్స్ కదండి, ఒక బాండ్, అది వేరు ఇది వేరు. నేను బేసిక్లీ నా ఎమోషన్స్ కానీ నేను ఎమోషనల్ పర్సనే. నేను ఏమన్నా అలాంటి ఫేస్ చేశాను అనుకో, ఇంకా కూర్చొని ఏడవడం, ఆలోచించడం, స్ట్రెస్. నేను తీసుకోను. ఇప్పుడు ఒకవేళ కప్పు తీసుకోకుండా ఓడిపోయినా నేను నార్మల్గా ఇలాగే చిల్లుగా ఉంటాను, నాకేం ప్రాబ్లం లేదు. బేసిక్లీ మెంటాలిటీ. సో ఇన్ని టాస్క్లు వచ్చాయి కదా బిగ్ బాస్లో, అన్నిట్లో మీరే ఫస్ట్, అన్నిట్లో విన్ అయ్యారు. ఎలా అసలు అది? ఎందుకంటే ప్రీవియస్ మనం బిగ్ బాస్ అన్నీ చూసుకుంటే కనుక టైటిల్ తీసుకున్న వాళ్ళనే కాకుండా అన్ని టాస్క్లలో అందరూ విన్ అవ్వరు. కొంతమంది కొన్నిట్లో ఏదో చిన్న మిస్టేక్ వల్ల అటు ఎదుటి టీంకి వెళ్ళిపోవడమో, ఫెయిల్యూర్ అవ్వడం అలా చూస్తూ ఉంటారు. కానీ మీరెలా అలా బ్యాలెన్స్ చేస్తూ ఎలా వచ్చారు అసలు? ఏమో మరి అది, అంటే నాకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్, డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. సో బేసిక్లీ ఏదైనా టాస్క్ పెట్టినప్పుడు అరే నేను ఆడాలి, గెలవకపోయినా పర్లేదు కానీ మంచిగా ఆడాలి, ఐ వాంట్ టు మేక్ ఇట్ ద బెస్ట్, నేను ఆడే ఆట మంచిగా ఉండాలి అనేలాగా అనుకుంటా. ఆ రూల్స్, బుక్స్లో రూల్స్ ఉంటాయి. సో ఐ జస్ట్ నార్మలీ ఫాలో. నేను తెలియకుండా కొన్ని అటు మిస్టేక్స్ అయి ఉంటాయి, దట్స్ ఓకే, అందరిది అయి ఉంటాయి, నేను కావాలని చేయకుండా కొన్ని అటెంప్ట్ అయి ఉంటాయి. బట్ టాస్క్ విషయంలో నేను గెలవాలి అని కన్నా మంచిగా ఆడాలి అని ఆడతా. ఇంకా అది ఎట్లా అనేది నాకు లేదు, ఐ విల్ జస్ట్ గో ప్లే అంతే. ఇంకా ఎలా ఆడాలి, ఇట్లా చేస్తే ఇట్లా నాకు థింకింగ్ థాట్స్ ఉండవు, గో జస్ట్ ప్లే అంతే. కానీ మీ గేమ్ని చూసిన వాళ్ళందరూ ఫిజికల్ టాస్క్ బలం కంటే ఎక్కువ మైండ్తో ఆడిండు అందుకే గెలిచిండు అనుకుంటున్నారు. ఇప్పుడు బలం అంటే అలర్ట్నెస్ అంటారు, బలము బుద్ధి అనకన్నా. ఇప్పుడు మీరు ఒక తాడిని పట్టుకొని అటు సైడ్ నుంచి లాగుతున్నా, నేను ఇటు సైడ్ నుంచి లాగుతుంటే లాగుతూనే ఉంటాను. బట్ మీ సైడ్ నుంచి నా సైడ్కి ఎట్లా లాక్కోవాలన్నప్పుడు కొంచెం జరుగు కొట్టాలి, సడన్గా లాగాలి, ఇలాంటిది కొన్ని యాడ్ ఆన్స్ చేస్తుంది. అది ఆన్ స్పాట్లో వస్తుంది, ఆన్ స్పాట్లోనే చేసుకోవాలి. అవన్నీ ప్లాన్డ్ అంటే ఏమీ జరగవు, మీకు అక్కడనే చేసుకోవాలి. అక్కడ గో విత్ ద ఫ్లో, అలర్ట్గా ఉంటే చాలు అసలు కొంచెం అంతే. ఓకే, ఇన్ని ఫిజికల్ టాస్క్లు వచ్చినాయి, ఎదుటి వాళ్ళు చాలా మంది మీ మీద అగ్రెసివ్ అయ్యారు. ఏదన్నా సిచ్యువేషన్లో బాగా కోపం వచ్చి పర్సనల్గా హర్ట్ అయ్యారా? కోపం వచ్చింది, చాలా కోపం వచ్చింది. అంటే ఏదైనా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూమెంట్ ఏదైనా? అది నేను క్యారీ ఫార్వర్డ్ చేయను, అంత ఓపిక లేదు నాకు. మరి నాకు చాలా వర్క్ ఉంది, క్యారీ ఫార్వర్డ్ చేసి టైం వేస్ట్ చేసే అంత ఓపిక, అంత టైం నేను వేస్ట్ అనే దీని మీద స్పెండ్ చేయడానికి ఇష్టపడను. దేర్ ఆర్ సంథింగ్ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు మీ, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇవన్నీ ఇంటర్వ్యూస్, ఈ హడావిడి కొంచెం ఉంది, అది కొంచెం అవ్వంగానే నేను కొన్ని అనుకున్నా, అది చేయాలి, వెళ్ళాలి, చేసుకోవాలి. అది నాకు తెలుసు. డ్రీమ్సా? నాకు తెలుసు అడుగుతారని. మరి అడుగుతారు అన్నప్పుడు చెప్పాలి కదా, ఏంటది డ్రీమ్స్ ఏమున్నాయి, ఏం చేయాలనుకుంటున్నారు? ఇవన్నీ అయిపోయిన తర్వాత నా కెరీర్ కావాల్సిందంతా సెట్ చేసుకోవాలి, మా అమ్మ నాన్నని హ్యాపీగా ఉంచాలి. నా లైఫ్లో నేను ఒక యాక్టర్గా వీళ్ళు ఇచ్చిన లవ్ సపోర్ట్కి దానికి ఒక అర్థం ఉండాలి. కాబట్టి దాన్ని ఇంకా మంచిగా కెరీర్ సెట్ చేసుకొని తీసుకెళ్ళాలి. బికాస్ దే గేవ్ మీ అన్ ఆపర్చునిటీ. సో ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. సో ఈ హడావిడి అయితే నేను కొంచెం ప్రశాంతంగా కావాలి, నేను ఫ్రీ అయితే నేను ఇవన్నీ ప్లాన్ చేసుకోగలుగుతాను. ఓకే, ఎలాంటి ఆపర్చునిటీస్ వచ్చినాక? ఒక 3-4 ప్రాజెక్ట్స్ కాల్ వచ్చింది, సీరియల్స్, సినిమాస్ అని. ఇంకా డిస్కషన్ అంటే ఏది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు, సీరియల్సా లేకపోతే? నాకు అలాంటిది ఏం లేదు, సీరియల్స్ ఈజ్ ఆల్సో గుడ్ బికాజ్ నాకు ఇక్కడ దాకా సీరియలే తీసుకొచ్చింది. ఆఫ్ కోర్స్. సో అంటే మంచి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుని వెళ్దామని అంటున్నాను. ఈ సీరియల్ అయినా సినిమా అయినా ఐ విల్ డూ ఇట్. అల్టిమేట్గా మీ డ్రీమ్ ఏంటి? అంటే హీరోగా సెట్ అయిపోవడమా? సినిమా ఇండస్ట్రీలో హీరో ఆబ్వియస్లీ అవ్వాలని ఉంది, కానీ దానికన్నా నేను మంచి విలన్ అవ్వాలి సినిమాకి అని. ఐ లవ్. నాకు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది తెలుసా? మీరు ఆ టైటిల్, అదే స్టార్టింగ్ క్వశ్చన్ అడిగాను కదా, ఇలా హ్యాండ్ పిక్ చేయగానే ఒక చూపు చూసారు మీరు, అప్పుడే ఇదేదో విలన్ మెటీరియల్ లా ఉంది అంటే సెట్ అవుతారు మీరు. అవునా? అయితే చూడండి ఇండస్ట్రీ వాళ్ళు
చూడండి ఫస్ట్ హీరోగా చేయండి, మాలాంటి అమ్మాయిల కోసమైనా మీరు ఖచ్చితంగా ఫస్ట్ హీరోల కోసం హీరోగా చెయ్యాలి, ఎందుకంటే మరి మా గర్ల్స్ హర్ట్ అవుతారు కదా. లేదు ఈ మధ్య ఓటేసి గెలిపించారు మీకు. అవును, ఈ మధ్య అమ్మాయిలు హీరోని కాదు విలన్ని కూడా చాలా ఇష్టపడుతున్నారు. ఓ షిట్. అంటే చూస్తే బాగుంటే చాలు, వాళ్ళకి నచ్చాలి కదా, నచ్చితే చాలు. వాళ్ళు హీరో అయితే ఏంటి, విలన్ అయితే ఏంటి. అందుకే కదా ఇప్పుడు బిగ్ బాస్కి హీరోగా చేసేసారు. నేను ఇన్ని రోజు విలన్ అయ్యాను అనుకున్నా. ఓకే, లేదు లేదు, మీరు హీరో అయ్యారు కాబట్టే టైటిల్ కొట్టారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఎవరన్నా అమ్మాయిలు బయటికి వచ్చినప్పుడు ఇలాగ ఏదైనా ప్రపోజ్ చేయడమైనా ప్రపోజల్స్? నాకైతే ఏం ప్రస్తుతానికి రాలేదండి. అంటే నేను ఇంకా పబ్లిక్లీ వెళ్ళలేదు. ఈ ఇంటర్వ్యూస్ మళ్ళీ కొంచెం వర్క్ స్పేస్ అటు ఇటు తిరగడం, మీటింగ్స్ అయినా అటు ఇటు తిరగడంలోనే అయిపోయింది. ఇంకా పబ్లిక్లీ వెళ్ళలేదు. బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా? అంటే చాలా ఇన్విటేషన్స్ వస్తాయి కంపల్సరీ, వచ్చిన తర్వాత అన్నిటికీ మాక్సిమం అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారా? నేను ఎంతవరకు నా వల్ల అవుతుందో అంతవరకు నేను చేస్తాను. అంటే మరీ వాళ్ళకి ప్రాబ్లం కాకుండా నాకు ప్రాబ్లం కాకుండా చేసుకోను, కానీ బ్యాలెన్స్గా ఎంతవరకు అవుతుందా లేదా క్లీన్ కట్గా చెప్పేసి చేసుకుంటాం. ఓకే, ఈ ఫుడ్ స్లీప్కి సంబంధించి మీ నార్మల్ లైఫ్లో ఎట్లుండే, బిగ్ బాస్ హౌస్లో ఎట్లుండే, ఏమైనా చేంజెస్ ఉండేనా, ఇబ్బంది పడ్డారా? స్టార్టింగ్ కొన్ని డేస్ నాకైతే కష్టంగా ఉండే, బికాస్ లైట్స్ అన్నీ ఉంటాయి, నైట్ కలర్ లైట్స్ అంతా. సో అవన్నీ సెట్ అయ్యేసరికి కొంచెం టైం పట్టింది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత నార్మల్గా పడుకోవడానికి సెట్ అవ్వట్లేదు. సో దానికి అలవాటు అయిపోయింది కాబట్టి. అండ్ ఫుడ్ వాజ్ బ్యాలెన్స్డ్. అండ్ ఇంకోటి ఏంటంటే దాంతోపాటు అందరూ పాపం టెన్షన్స్ ఉంటాయి, నిద్ర సరిగా ఉండదు, టాస్క్, బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ దానివల్ల సన్నబడతాం. ఓకే, ఇంకా ఎన్ని కేజెస్ తగ్గారు వచ్చి? ఇంకా వెయిట్ చెక్ చేయలేదు. అంటే నాకు అనిపిస్తుంది ఒక 8 to 10 kilos. అంత తగ్గారా? నేను ఒక 3 to 4 90 ఉండే వెళ్ళే ముందు నేను. ఓకే, ఇప్పుడు ఒక 70. ఫేస్ కూడా కొంచెం చబ్బినెస్. ఫుల్ లోపలికి వెళ్ళిపోయింది మొత్తం. ఓకే, సో కొన్ని డేస్ టైం పడుతుంది ఆబ్వియస్లీ కదా. సో మీరు ఒక మూవీ సైన్ చేసి షూటింగ్కి వెళ్ళే లోపల సెట్ అయిపోతుంది. అందరూ ఇలాగే మెయింటైన్ చేయమంటున్నారు, చూడాలి. ఒక 1-2 kgs పెరిగితే మొత్తం ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది. ఫస్ట్ మీ ఐస్ సెట్ అవ్వాలి. అంటే కొంచెం సెట్ అవుతుంది. నిద్ర లేదు సరిగా, తిరుగుతా ఉన్నా, టైర్డ్. సో చూద్దాం. అక్కడ సైరన్ మోగుతుంది కదా కంపల్సరీ, మోగగానే మెలకు వచ్చేసేదా మీకు? మ్యూజిక్ వేస్తారు పొద్దున, అదే అలారం. అంతే కంపల్సరీ డైలీ పడుకొని లేచే టైం అదే అలారం. లైట్ ఆఫ్ అవ్వగానే అదే గుడ్ నైట్ అంతే. ఓకే, అలాగే మీరు ఇప్పుడు ఎలాగో మూవీస్ చేస్తాను అంటున్నారు కదా, సో పర్టికులర్గా ఈ డైరెక్టర్తో మూవీస్ చెయ్యాలి అని ఏమన్నా? అలా ప్లాన్ చేయలేదు, ఒక మంచి మూవీ చేయాలని. ఎందుకంటే ఇక్కడ పర్టికులర్ డైరెక్టర్స్తో పాటు కొత్త వాళ్ళు కూడా చాలా న్యూ టాలెంట్స్ కూడా వస్తున్నారు బయటికి. బికాజ్ టాలెంట్స్ ఈజ్ ఎవ్రీవేర్ నౌ, అన్ని చోట ఉన్నాయి. చిన్న గల్లీలో మనకు టాలెంట్స్ ఉన్నాయి. ఈ రోజుల్లో స్పెషల్గా కంటెంట్ ఈజ్ ద కింగ్. అదే నాకు కూడా ప్రిఫరబుల్, నాకు కూడా మంచి స్టోరీ, మంచి టీం వస్తే చాలు. వాళ్ళు వీళ్ళు అని లేదు. బట్ కొన్ని డైరెక్టర్స్తో నేను ఒక్కరోజైనా వాళ్ళు డైరెక్ట్ యాక్షన్ చెప్పాలి, నేను యాక్ట్ చేయాలి అనేది కొంతమందితో. ఎవరు ఉన్నారు ఆ లిస్ట్లో? రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు, పూరి జగన్నాథ్ గారు, వాంగారెడ్డి గారు, అండ్ మన ప్రశాంత్ నీల్ గారు, చాలామంది ఉన్నారు ఇంకా. సో వీళ్ళందరితో ఒకసారి యాక్షన్ కట్ అదేమని చేయాలి, ఒకసారి చేస్తా, ఒకరోజు వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ వస్తుందని మనం అనుకోలేదు, వచ్చింది, ఇది కూడా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ఎలాంటి స్టోరీ చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు డెబ్యూ మూవీకి? అంటే ఫస్ట్ మూవీ అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటాం కదా మనం. అంటే మనం నా ప్రకారం ఫస్ట్ మూవీ వస్తుంది, మనసుకు నచ్చింది అనుకుని చేసేస్తా. ఇంకా ఇలాగే ఉండాలి, అలాగే రావాలి అని లేదు. నాకు మనసుకి ఏమనిపిస్తుంది అది ఒప్పుకుండా చేస్తా. ఎట్లా ఇంకా అది అయిపోయింది అక్కడికి. బికాజ్ నాకు గిల్టీనెస్ కానీ ఇంకో రిగ్రెట్ కానీ క్యారీ చేయడం ఇష్టం ఉండదు. సో ఇప్పుడు ఒక స్టోరీ ఏదైనా జోనరా ఉండొచ్చు, ఒకటి వస్తుంది, నాకు నచ్చింది, ఓకే విల్ డూ ఇట్, అంతే, అయిపోయింది. ఇంకా అంటే మీ మెంటాలిటీ చూస్తే నాకు అనిపిస్తుంది, ఏదైనా ఒకరితో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే దాన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చెయ్యరు, అది అక్కడితో వదిలేసి తర్వాత నార్మల్గానే రిలేషన్ కంటిన్యూ అవుతుంది. ఇంత క్లీన్గా పీపుల్ ఉంటారా అసలు? అంటే అది ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఎన్ని రోజు క్యారీ ఫార్వర్డ్ చేస్తారో అన్ని రోజు పాడే కదా. బేసిక్లీ నాకు నా మైండ్కి సెట్ అయింది ఏంటంటే, మనం ఇక్కడ అన్నీ ఇప్పుడు నేను ఒక యాక్టర్గా కష్టపడి ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎవరు సంపాదించినా, లైఫ్ ఒక లగ్జరీగా సంపాదించుకున్నా తీసుకువెళ్ళేది ఏం లేదు. రిగ్రెట్ ఉండకూడదు లైఫ్లో, అంతే. ఒకరికి ఇచ్చి వెళ్ళకూడదు, మేము తీసుకెళ్ళకూడదు. అండ్ మెయిన్లీ ఐ లవ్ టు హ్యావ్ గుడ్ మెమోరీస్ విత్ పీపుల్. అందరితో మంచిగా ఉంటే చాలు, ఏం పోయేది లేదు, వచ్చేదేం లేదు. అండ్ మెమోరీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు ఈచ్ వన్ ఆఫ్ దెమ్, బికాజ్ అదే మెయిన్ ఆస్తి అందరికీ. వెళ్తున్నప్పుడు ఎవరైనా పోతే
వాళ్ళని చూస్తే అరే ఇలా ఉండేవాళ్ళు కదా మనము అనేది మెమొరీ వస్తుంది కదా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇంకా ఇప్పటి వరకు బిగ్ బాస్ టైటిల్ విన్ అయిన వాళ్ళలో ప్రతి ఒక్కరు ఒక క్వాలిటీ ఉంటుంది చూసి నేర్చుకోవడానికి. మిమ్మల్ని చూస్తే నాకు ఇదే క్వాలిటీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అంతే, అది సింపుల్గా ఉంచుకుంటే చాలా రేరుగా ఉంటారు ఈ రోజులలో. మెయిన్గా నీకే ఈ రోజులలో పీపుల్ ఎట్లా నీకేంటి నాకేంటి ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందా అంతే ఫసక్ అక్కడికి. ఇంకా అదే, నేను దాని గురించి ఏం జడ్జ్మెంట్ ఇవ్వలేదు, కానీ నేను నాకు ఎలా అనిపిస్తుందో నేను అలాగే చేస్తాను. ఇంకా అవతల వాళ్ళు కాదు, కానీ మా ఫ్యామిలీ తిట్టినా నేను అంతే. ఇంకా ఓకే, కొన్నిసారి సఫర్ అవుతా నేను, దాన్ని కూడా ఈజీగా తీసుకుంటా. ఏమైంది ఇప్పుడు ఎవరైనా నన్ను మోసం చేశారంటే అర్థమైంది కదా మోసం చేశారని, ఇప్పుడు కట్ ఆఫ్ చేసేస్తా. నేను ఛాన్స్ ఇవ్వాలి. మీరేంటి అని తెలియకుండా మిమ్మల్ని జడ్జ్ చేయకూడదు. సరే మీరుతో క్లోజ్ అయ్యారు, మీరు నన్ను మోసం చేశారనుకోండి, అప్పుడు తెలుస్తుంది. ఓకే, మిమ్మల్ని అవాయిడ్ చేయాలా వదిలేస్తా, ఇంకా కంప్లీట్ కట్ ఇట్ ఆఫ్, అంతే అయిపోయింది. అంటే అంత కూల్గా అయిపోతుంది అంతే, నేను ఇంకా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని వెళ్ళను. ఇప్పుడు పోయింది, దాన్ని మళ్ళీ తెప్పించుకోలేను నేను. బట్ నేను కొనింది కదా మళ్ళీ కొనుక్కుంటా, దట్స్ ఓకే అన్నట్టే ఉంటాను. అంటారు కదా పోగొట్టుకున్నాడు సంపాదించుకోగలుగుతాడు, ఇచ్చేవాడికి తెలీదా మళ్ళీ తెచ్చుకోవడం. ఎస్, సూపర్. అసలు అలాగే పేరెంట్స్ అంటే గుర్తొచ్చింది. మన మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఇంత సంపాదించడం అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ థింగ్. ఫస్ట్ సంపాదించడం అంటే పేరెంట్స్కి పెట్టాలనేది ఫస్ట్ మైండ్లోకి వస్తుంది. సో ఈ వచ్చిన మనీని ఏం చేద్దాం అనుకుంటున్నారు? పేరెంట్స్కే పెడతారా? నేను కొంచెం అంటే ఖర్చులకి గిర్చులకి అవి ఇవి దాచిపెట్టుకొని మిగిలినంతా ఇల్లు కట్టిస్తారు. అమ్మ నాన్నకి ఒక ఇల్లు నాకు చాలా ఆశ ఉంది, బికాజ్ చిన్నప్పటి నుంచి రెంటే కడుతున్నాం. ఓకే, ఇప్పుడు కూడా. సో ఒక ఇల్లు అనేది మా ఊర్లో ఒక సొంతగా కట్టించుకోవాలి, ఉండాలి అని. మైసూర్లో. ఓకే, ఏమన్నా దానికోసం ప్రిపరేషన్స్ లేకపోతే ఏమన్నా జస్ట్ మాట్లాడుకోవడం ఏదైనా స్టార్ట్ అయిందా? ఇంకా స్టార్ట్ కాలేదు, అదే ఇక్కడే ఉన్నాం, ఇంకా మనం హైదరాబాద్లోనే ఉన్నాం, ఇంకా వెళ్ళలేదు కదా. సో ఇంకా ఈ హడావిడి అని అయ్యి ప్లెజెంట్ అయ్యి మా అమ్మ నాన్నని తీసుకెళ్ళి ఊర్లో దింపి వాళ్ళు మీరు చూసుకోండి రాగానే ఇంకా చూద్దాం. మరి మీరు టైటిల్ విన్నర్ అయిన తర్వాత వెళ్ళారా మీ ఊరికి? వెళ్ళారా? ఇంకా వెళ్ళలేదు నేను, ఇంకా వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నా. హడావిడి మామూలుగా ఉండదేమో అప్పుడు? ఏమో మరి చూడాలి. లేదు, బేసిక్లీ నాకు అది నార్మల్గా ఉండడం ఇష్టం, బ్యాండ్ హడావిడి ఏం లేదు. ఈ మొన్న మా వాళ్ళు నాకు తెలియకుండా డైరెక్ట్ నేను ఐసోలేటెడ్ ఉండే, అక్కడి నుంచి డైరెక్ట్ తీసుకొచ్చి అవన్నీ రెడీ చేసి బ్యాండ్ గిన్ కొట్టించారు ఆ వీడియో అంతా. మీరు బయటికి వచ్చాక చాలా మంది సెలబ్రేట్ చేశారు. అసలు నాకు తెలిసి మీకు సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళతో ఇంకా టైం లేకుండా ఉండాలి నాకు తెలిసి. నాకు యాక్చువల్లీ అందరినీ కలవాలి, అందరినీ చూసి థ్యాంక్ యూ చెప్పాలి అని చాలా ఆశ ఉంది. బట్ ఇదే ఈ హడావిడి ఉంటాయి కదా, మళ్ళీ అది చేయకపోతే ఇది చేయలేదు అని కూడా చెప్తారు, ఇది చేసినా చేయలేదు అంటారు. సో ఇంకా నేను 2 days ఐసోలేటెడ్ అయ్యాను కాబట్టి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, భయపడ్డాడు అన్నది కూడా మాట్లాడారు. వాళ్ళు మాట్లాడతారు పాపం, ఇండిపెండెంట్ కంట్రీ కదా, నచ్చినట్టు మాట్లాడిని అని నేను సైలెంట్ అయ్యాను. సో అదే ఇంకా ఇవన్నీ హడావిడి అయిన తర్వాత మీట్ అవ్వాలి. ఇంకా ఈ బ్యాండ్ బజా భారత్ లేకుండా నార్మల్గా అయితే బాగుంటుంది, సింపుల్గా కూల్గా. మీరు కూల్గా ఉందామన్న వాళ్ళు ఉండని రే. ఇంకా అదే ఇంకా చూడాలి. ఓకే, సో బిగ్ బాస్ ఈ సీజన్లో పర్టికులర్గా బయటికి వచ్చిన తర్వాత మీకు సేమ్ బాండ్ కంటిన్యూ అవుతున్న పర్సన్ ఎవరైనా ఉన్నారు? బిగ్ బాస్ నుంచి పృథ్వీ. అది లైఫ్ లాంగ్? అది 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 వేరే, అది ఇంకా పృథ్వీ, నైనిక అయితే ఇంకా ఫిక్స్ అయిపోయింది బ్రదర్. ఫిక్స్ అయిపోతుంది అంటే ఇంకా మేము ఆ బాండ్ క్యారీ అవుట్ చేసాం కాబట్టి కదా. సో మేబీ మనం అక్కడ ఎందుకు కనెక్ట్ అయ్యామంటే మేబీ మనం అక్కడ గేమ్ ఆడలేదేమో, ఎమోషనల్లీ నిజంగా కనెక్ట్ అయ్యామేమో, కాబట్టి మనం ఇంకా క్యారీ ఆన్ చేస్తున్నాం. ఫైనల్లీ మీకు పర్సనల్గా ఏ హీరో ఇష్టం, ఇన్స్పైరింగ్గా ఎవరు అనిపిస్తుంది మీకు టాలీవుడ్లోనా? మన బన్నీ అన్న. అంటే ఆయన హార్డ్ వర్క్, ఆయన డెడికేషన్ చాలా ఇష్టం, అండ్ ఆయన స్టైల్, మెయిన్లీ నాకు ఆయన స్టైలు, డ్రెస్సింగ్ స్టైలు అండ్ ఆయన డాన్సింగ్ చాలా బయటకు ఇష్టం. వచ్చాక పుష్ప 2 చూసారా? చూసాను. ఎలా అనిపించింది? అదే చెప్తున్నాను కదా, ఆయన డెడికేషన్, హార్డ్ వర్క్కి ఇంకా నేను కూర్చొని చెప్పడం ఏం లేదు, దట్స్ వై ఈజ్ ఐకానిక్ స్టార్. సో మీకు నాకు తెలిసి మీ ఇద్దరికి ఒక మ్యూచువల్ పాయింట్ స్టైల్ అనుకుంటా. నా స్టైల్ మీరు కూడా కొంచెం స్టైలిష్గా కనిపిస్తారు. లేదు, నేను బిగ్ బాస్ సీజన్ అంతా బనియన్ వేసుకుంటే తిరిగాను, నా దగ్గర స్టైల్ ఏం లేదు. నేను బిగ్ బాస్ ఒక్కటి జడ్జ్ చేసి చెప్పట్లేదు, బిఫోర్ కూడా మీరు పోస్ట్లలో అదే ఇప్పుడు పాపం డిజైనర్స్ వీళ్ళందరూ ఇస్తారు కదా, దానికైనా ఫోటో తీసి పెట్టాలి. మీకు కొంచెం ఏమన్నా లేజీ పర్సనా మీరు? లేజీ అని లేదు, ఐ జస్ట్ వాంట్ టు బీ కంఫర్టబుల్ అంతే. నాకు కంఫర్ట్ క్లోత్స్ చాలా ఇష్టం ఉంటుంది, నాకు ప్లెయిన్ షర్ట్స్ టీ షర్ట్స్ నాకు సాఫ్ట్ అపియరెన్స్ ఉన్నప్పుడు తప్పదు కదా కొన్నిసార్లు కంఫర్ట్. డిపెండ్స్ ఆన్ ప్లేస్. ఇప్పుడు నేను ఇక్కడ బనీన్ వేసుకొని కూర్చోలేను కదా, సో బిగ్ బాస్లో నాకు ఫ్రీగా ఉండాలంటే నేను మంచి ట్రాక్ వెంట లూజ్ టీ షర్ట్స్ కానీ బనీన్ కానీ వేసుకుని కంఫర్ట్గా ఉంటాయి, ఎవరిని ఇంప్రెస్ చేయాలని లేదు కదా. ఓకే,
బా ఇలాంటి మెంటాలిటీ నిజంగా ఎంత కూల్గా ఉన్నారంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడైతే ఇంత కూల్ పర్సన్ అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చాలా చూసి నేర్చుకోవాలి. యాక్చువల్లీ బయటకు వచ్చిన తర్వాత ఇంకా కూల్ అయ్యాను నేను, అంటే ఆ ప్రాసెస్ అని అయిన తర్వాత. అలా పాపం జనాలు కూల్ చేయించారు, పట్టించుకోవట్లేదు అంతే. అంటే ఆపోజిట్ నుంచి నెగటివిటీ వచ్చినా కూల్గా ఉండాలి. నేను ట్రై చేస్తాను మిమ్మల్ని ఇన్స్పైరింగ్గా తీసుకొని సార్. నేను ఖచ్చితంగా చూడండి, ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా నెగిటివ్ తీసుకోకుండా అక్కడితోని పక్కకు పెట్టేసి ఏం లేదు. ఇప్పుడు మనకు దక్కాల్సింది మనం ఆశపడ్డాం, నాకు రాలేదనుకోండి, ఇది దీనికన్నా మంచిది ఏదో వెయిట్ చేస్తుందా నాకు రావడానికి అనుకోండి, అంతే సింపుల్. ఓకే. సో ఫైనల్లీ మా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? సో నన్ను ఇష్టపడే వాళ్ళకి ఒకటి చెప్తా, ఎవరు ఎంత నెగిటివ్ చెప్పుకున్నా పర్లేదు, ఇట్స్ ఓకే, కామ్గా ఉండండి, చెప్పేవాళ్ళు చెప్తారు. నన్ను ఇంతమంది ఇష్టపడుతున్నారు, అదే నాకు చాలా పెద్ద బ్లెస్సింగ్ అండ్ పెద్ద ట్రోఫీ అది. చెప్పేవాళ్ళు చెప్పనియండి, ఇంక పాపం వాళ్ళకి అది ఒకటి పని తప్ప ఇంకేం లేదనుకుంటా. కాబట్టి లెట్ దెమ్ టైం పాస్, చిల్గా ఉండండి, ఏం కాదు. కూల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మీ ఫ్యూచర్లో అన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యి మీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, నేను నిఖిల్ గారితోనైతే ఈ చిట్ చాట్ చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. నమస్తే.